స్టార్ట్ చేయాలనుకుంటున్నారా? నా దగ్గర జెరోదా అకౌంట్ ఉంది. మన యాప్లోన క్లిక్ చేసి ఓపెన్ చేస్తే వాచ్ లిస్ట్ అని వస్తుంది. ఆ వాచ్ లిస్ట్లో మనం గోల్డ్ ఈటీఎఫ్ అని టైప్ చేస్తే ఇది మిరా అసెట్ ఏఎంసీ వాళ్ళది. మీరు అక్కడ దాన్ని వాచ్ లిస్ట్లోకి వేసుకోవాలన్నమాట. ఓకే, సో అక్కడ ఆల్రెడీ గోల్డ్ బీస్ అనేది ఒకటి ఉంది. ఈ రెండింటికి ప్రైస్ డిఫరెన్స్ ఉంది. మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఎందుకు ఉంది అనేసి ఇంకో వీడియోలో చెప్తాను. మనం ఇప్పుడు గోల్డ్ ఈటీఎఫ్ అనేది సెలెక్ట్ చేసుకున్నాం అనమాట. ఓకే, దాని తర్వాత అక్కడ ప్రెస్ చేస్తే మీరు గోల్డ్ ఈటీఎఫ్ అని ఫుల్ పేజ్ ఓపెన్ అవుతుంది. అక్కడ మీరు బై అనేది ఆప్షన్ ఉంది. దాన్ని మీరు బై అని సెలెక్ట్ చేసుకోవాలా. ఓకే, ఇట్ ఈజ్ నథింగ్ బట్ మీరు స్టాక్స్ ఎలాగ ఉంటారో అలాగే. సో ఈ క్వాంటిటీ వచ్చేసి 3 క్వాంటిటీ నేను సెలెక్ట్ చేస్తున్నాను. అక్కడ లిమిట్ అనేది ప్రైస్ మీరు ఎంత సెలెక్ట్ చేస్తున్నారో ఆ ప్రైస్ అనమాట. మనకు మార్కెట్ ప్రైస్ అయితే 145.03 ఉంది. ఎగ్జాక్ట్గా 145.03 ఉంది. అమౌంట్ 435 రూపీస్ అవుతుంది. మన దగ్గర బ్యాలెన్స్ అకౌంట్లో వచ్చేసి 721 రూపీస్ ఉందన్నమాట. సో ఇప్పుడు నేను ఆర్డర్ ప్లేస్ చేశాను. ఆర్డర్ ప్లేస్ చేసి మీరు ఇక్కడ పోర్ట్ఫోలియో అనేసి కింద బాక్స్ ఉంటుందన్నమాట. దానికి వెళ్తే మీరు ఎంత అమౌంట్ కొన్నారు, యావరేజ్ మీకు పడిండేది ఎంత, క్వాంటిటీ ఎంత, మరి లైవ్ ప్రాఫిట్ లాస్ అనేది తెలుస్తుందన్నమాట. సో దీంట్లో లాస్ కావచ్చు. ఓకే, మీరు లాంగ్ టర్మ్ ఉంటేనే ఇది చూసుకోవాలా. థ్యాంక్ యూ.